నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్ పునర్నిర్మాణం కోసం ఇక్కడ డీప్ స్టేట్ ఎంట్రీ ఇచ్చింది. డీప్ స్టేట్ ఏం చేస్తుందంటే తన రిప్రజెంటేటివ్స్ని చక్కగా కోటు సూటు బూటు వేసి మరీ పంపిస్తుంది. వాళ్ళు చూడటానికి ఏంటంటే ఉక్రెయిన్ పునర్నిర్మాణం కోసమే తాము వచ్చాము, అసలు ఉక్రెయిన్ ప్రజలకి 3 పూట్ల తిండి పెట్టడం, వాళ్ళకి వసతి కల్పించడం అనే ఉద్దేశంతో తాము ఎంటర్ అయ్యామని. జరిగేదేంటి? రేర్ ఎర్త్స్ మినరల్ ఎక్స్ప్లోరేషన్, అరుదైన ఖనిజాల తవ్వకం. ఇది దీంట్లో ఎవరున్నారు? గౌరవ ప్రపంచ పోలీస్ ట్రంప్ గారు అల్లుడు ఉన్నాడు. ఆయన ఏం చేసేది? ఫక్తు వ్యాపారం చేస్తాడు. రూపాయలని డాలర్లని తర్వాత ఏ దేశాల కరెన్సీలు ఉంటే ఆ దేశాల కరెన్సీలతోటి వ్యాపారం చేస్తాడు. ఆయనకి ఇంకా తెలిసిందేంటి? వ్యాపారం ఒక్కటే తెలుసు. దానికి ఏమైనా నీతి నియమం ఉంటాయా? ఉండవు. చాలా క్లారిటీ ఉంది ఆ విషయంలో. అంటే అతనికి కాదు, అతన్ని నడిపిస్తున్న డీప్ స్టేట్గా క్లారిటీ ఉంది. డీప్ స్టేట్లో ట్రంప్ బందీ అయ్యాడా? పాక్షిక సత్యం, అర్ధసత్యం. బందీ అయ్యాడు, కొంతసేపు బందీ కాలేదు. అల్లుడు కూతురు దగ్గరకు వచ్చేప్పటికి బందీ అవుతాడు, కొడుకు కోడల దగ్గరకు వచ్చేప్పటికి బందీ అవుతాడు. పాకిస్తాన్తో క్రిప్టో కరెన్సీ వ్యాపారం చేసుకోవటం కోసం వాళ్ళు అడిగినవన్నీ ఇస్తాడు. అలాగే పాకిస్తాన్ కూడా అమెరికా అడుగులకి మడుగులు వస్తుంది. సరే, విషయంలోకి వద్దాం. ఇవాళ ఉక్రెయిన్ పునర్నిర్మాణ విషయంలో ట్రంప్ గారు అల్లుడు జారెడ్ కుష్నర్కి ఉన్న ఇన్వాల్వ్మెంట్ ఏంటి? ఆయన పాత్ర ఏంటి? ఆయనైనా అమెరికా మాజీ అమెరికాకి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త. ఆయన ఎవరు? స్టీవ్ విట్కాఫ్. ఈయన గోల్ఫ్ పార్ట్నర్, ట్రంప్కి గోల్ఫ్ పార్ట్నర్ ఆయన స్టీవ్ విట్కాఫ్. ఆయనకేంటి సంబంధం? ఆయన ఉన్న పొలిటికల్ అపాయింట్మెంట్ ఉందా? లేదు. సరే, అల్లుడు జారెడ్ కుష్నర్ అంటే ఒకప్పుడు ఆయన సలహాదారుగా ఉండేవాడు ట్రంప్ 1 టైంలో. ఇప్పుడు ట్రంప్ 2లో ఆయనకి ఎలాంటి హోదా లేదు. ఇంకా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సంస్థ బ్లాక్ రాక్ అని ఒక కంపెనీ ఉంది. దాని CEO లారీ ఫింక్. ఈ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి వచ్చి ఉక్రెయిన్ శాంతి చర్చలతో సంబంధం ఏంటి? దిస్ ఇస్ ద బిగ్ క్వశ్చన్ బిఫోర్ ద గ్లోబ్. ప్రపంచ దేశాలన్నింటి ముందు ఉన్న పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. ఒక ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు, ఇంకొక ఆయనేమో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, అతి పెద్ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ బ్లాక్ రాక్ CEO లారీ ఫింక్. ఇంకొక ఆయన స్వయాన ట్రంప్ గారు అల్లుడు జారెడ్ కుష్నర్. ఈయనకి పాకిస్తాన్లో కూడా ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఏది? ఆ క్రిప్టో కరెన్సీకి సంబంధించి. ఆ నెపం అది వెళ్ళి అక్కడ తీసుకొచ్చేది ఏంటంటే రేర్ ఎర్త్స్ ఎక్స్ప్లోరేషన్. ఎక్కడ? బలూచిస్తాన్ ఏరియాలో, అలాగే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో, ఇంకా నార్త్ ఈస్టర్న్ ప్రావిన్స్లో. ఇది వాళ్ళ. సరే, ఇప్పుడు లారీ ఫింక్ అని ఆయన బ్లాక్ రాక్ CEO. ఈయన ఏంటి అసలు? ఈయన వ్యవహారం ఏంటి ఒకసారి చూద్దామా? ప్రపంచ ఆర్థిక రంగంలో అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తి, ప్రభావవంతమైన వ్యక్తి కూడా. ఆయన ఉక్రెయిన్ పునర్నిర్మాణ చర్చల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. కీవ్లో జరిగే చర్చల్లో వ్యాపారం చేసుకునేవాడికి ఏంటండి సంబంధం? శాంతి ప్రతిపాదన తీసుకొచ్చింది అమెరికా అధ్యక్ష హోదాలో డొనాల్డ్ ట్రంప్. అంటే అధ్యక్షుడు మాట్లాడాలి, లేదా అధ్యక్షుడి ప్రతినిధిగా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో మాట్లాడాలి. మార్కో రూబియోని పక్కన పెట్టేశారు. ఎక్కడెక్కడి సంతో వచ్చి ఇక్కడ చేరి అక్కడ టేబుల్ మీద కూర్చొని శాంతి చర్చలు అంటూ మాట్లాడటం మొదలెట్టాడు. ఇది ప్రపంచానికి ఈరోజు ఉక్రెయిన్కి ఎదురవుతున్న సవాలు రేపు మనకు కూడా రావచ్చు. ఎందుకు మనం తొందరపడాలి? ఎందుకు మనం ఆతృతపడాలి? ఎందుకు దీన్ని మనం అడ్రస్ చేయాలి అంటే ఇవే అంశాలు. సరే, ఇక జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్. వీళ్ళిద్దరు, జారెడ్ కుష్నర్ ఆయన అల్లుడు, వ్యాపారాలు చేసుకుంటాడు. క్రిప్టో కరెన్సీ ఎక్కడ వ్యాపారం ఉంటే అక్కడికి వెళ్తాడు, ఎక్కడ గనులు ఉంటే అక్కడ తవ్వకానికి వెళ్ళిపోతాడు. స్టీవ్ విట్కాఫ్ ట్రంప్తో గోల్ఫ్ ఆడతాడు. వీళ్ళు అమెరికా రాజకీయ వ్యాపార వర్గాల ప్రతినిధులుగా ఉక్రెయిన్ ఆర్థిక భవిష్యత్తు రూపకల్పనలో భాగస్వాములు అయ్యారు. వాళ్ళ భవిష్యత్తుని ఉద్ధరించడానికి వీళ్ళు ఎవరండి? వీళ్ళకున్న అర్హత ఏంటి? వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఏమంటున్నాడు? ఈ చర్చలు సస్టైనబుల్ అండ్ జస్ట్ పీస్, స్థిరమైన న్యాయమైన శాంతి కోసం అని చెప్పి. ఆయనే ఒక కమెడియన్. సరైన సమయంలో ఆయన దేశంలో అందుబాటులో లేడు, ఎక్కడో విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేయడానికి వెళ్ళాడు. అదే సమయంలో వాళ్ళ ఇంటెలిజెన్స్ చీఫ్ రిజైన్ చేశాడు. దేశం నుంచి ఆయన వెలగొట్టడమో లేకపోతే దేశానికి దూరంగా ఉంచడమో ఏదో రెండిట్లో సమీప భవిష్యత్తులో జరగబోతున్నాయి, ఎన్నికలు అయ్యే లోపలే. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఏమంటున్నారు? యులియా స్విరిడెన్కో. ఆయన ఒక పెద్ద ఫిస్కల్ గ్రూప్ ఏర్పాటు చేశాడు. దాంట్లో ఎవరెవరు ఉంటారంటే జారెడ్ కుష్నర్ ఉంటారు, స్టీవ్ విట్కాఫ్, అండ్ అలాగే లారీ ఫింక్, వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా. వీళ్ళందరితో కలిసి ఒక ఫైనాన్షియల్ వర్కింగ్ గ్రూప్ అని FWP అని తయారు చేశారు.
విషయం ఏంటంటే ఇక్కడ వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అంటే కొంతవరకు సబ్బు, మిగిలిన ముగ్గురికి దీంతో సంబంధం లేదు. కుష్నర్కి సంబంధం లేదు, విట్కాఫ్కి సంబంధం లేదు, ఫింక్కి సంబంధం లేదు. సరే, ఆర్థిక కోణం గురించి ఒకసారి మనం కనుక చూస్తే, యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్ పునర్నిర్మాణం కోసం బిలియన్ల డాలర్ల పెట్టుబడులు వీళ్ళు పెడతారట. దేనికి వీళ్ళు పెట్టుబడులు పెట్టేది? అక్కడ ఉండే రేరెస్ మినరల్స్ని ఎత్తుకుపోవడానికి, తవ్వి ఎత్తుకుపోవడానికి. ప్రైవేట్ క్యాపిటల్ అనే దగ్గరకు వచ్చేప్పటికీ జారెడ్ కుష్నర్, విట్కాఫ్ వీళ్ళిద్దరు ప్రైవేట్ క్యాపిటల్. ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్కి వచ్చేప్పటికీ బ్లాక్ రాక్ ప్లస్ వరల్డ్ బ్యాంక్. చూడండి అసలు ఈ డెడ్లీ కాంబినేషన్. కాఫీ చికోరీ 70-30 60-40 ఉన్నట్టు ఇక్కడ ప్రైవేట్ క్యాపిటల్ ఉంటుందట, ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ బ్లాక్ రాక్ నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి ఉంటుందట. దానికి నిబంధనలు ఉంటాయి, షరతులు వర్తిస్తాయి. మనం ఏదైనా ఒప్పందాలు జరిగినప్పుడు కింద చిన్న లెటర్స్లో ఉంటుంది, కనపడకుండా ఉండే లెటర్స్, షరతులు వర్తిస్తాయి. ఇక్కడ కూడా షరతులు వర్తిస్తాయి. రేపు పొద్దున ఈ ఆర్థిక సాయం అందించిన తర్వాత ఆ అప్పు ఆ దేశం తీర్చలేనప్పుడు ఆ దేశాన్ని వీళ్ళకి అమ్మేయాలి, లేకపోతే అప్పగించాలి. పూర్తి ఆర్థిక నియంత్రణ వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఆ దేశంలో పౌరులందరూ వీళ్ళకి బానిసలుగా మారాలి. ప్రపంచంలో క్యాపిటలిజం ఉండటంలో తప్పులేదు, క్యాపిటలిజం మాత్రమే ఉండాలనుకోవటంలో వచ్చిన పొరపాటు ఇది. జెలెన్స్కీ హీ హాజ్ ఎంజాయ్డ్ హిస్ పవర్. రేపో మాపో దేశ బహిష్కారానికి గురైతే వేరే దేశంలో తల్లాచుకుంటాడు, పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు తల్లాచుకున్నట్టు, లేదంటే జైలు శిక్ష అనుభవిస్తాడు, లేదు నేను ఎప్రూవర్గా మారిపోతాను, సరెండర్ అవుతానంటే దయతలిచి వీళ్ళే క్షమాభిక్ష పెట్టి వదిలేస్తారు. ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. బట్ ఉక్రెయిన్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. పుతిన్ ఎంత ఇంటెలిజెంట్గా గేమ్ ఆడుతున్నారనే దానికి సంబంధించి ఏంటంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి, పుతిన్కి, వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పుతిన్కి కావాల్సింది ఏంటి? ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న రష్యన్ స్పీకింగ్ భూభాగం అంతా ఆయనకి ఇచ్చేయాలి. ఇప్పటికే 80% వీళ్ళు రష్యా స్వాధీనం చేసుకుంది. మిగిలిన 20% కూడా అప్పచెప్తే రష్యా అధ్యక్షుడు ఏం మాట్లాడు. మహా అయితే రష్యా అధ్యక్షుడు చేయబోయే ప్రతిపాదన ఏంటి? మీరు తవ్వుకుపోయే ఆ మినరల్స్, ఏది రష్యా ఇప్పుడు స్వాధీనం చేసుకున్న భూభాగంలో తవ్వుకుపోయే మినరల్స్ మీద నాకు రాయల్టీ ఇప్పించండి అని అడుగుతాడు. జరగబోయేది అదే. అంటే మొత్తం రూపాయి, డాలరు లేదా రూబులు ఇవే మాట్లాడుకుంటాయి. ఏది ఉక్రెయిన్ టేబుల్ మీద జరగబోయేది అదే. అన్ని యుద్ధాలు బ్యాంకర్ల యుద్ధాలే. మొత్తం ఆర్థికంగా జరుగుతున్న వ్యవహారాల చుట్టూనే యుద్ధాలు జరుగుతాయనే దానికి చరిత్రలో చాలా యుద్ధాలు చివరికి ఆర్థిక ఒప్పందాలు, పునర్నిర్మాణ కాంట్రాక్టుల ద్వారా ముగిశాయి. రేపు ఉక్రెయిన్ యుద్ధం కూడా అలాగే ముగిపోతుంది. ఉక్రెయిన్ సందర్భంలో కూడా ట్యాంకులు ట్రాన్సాక్షన్స్ అనే మార్క్, ట్యాంకుల నుంచి ట్రాన్సాక్షన్స్ దాకా వెళ్ళిపోతున్నారు. ఇక ఇది ఉక్రెయిన్ని పాశ్చాత్య పెట్టుబడిదారుల ఆట స్థలంగా మార్చే ప్రమాదం కూడా లేకపోలేదు. న్యాచురల్ ఉక్రెయిన్ ఇన్ఫ్యాక్ట్ కుషన్ బెడ్గా ఉంది నాటో దేశాలకి. ఉక్రెయిన్ని గనక రష్యా పూర్తి స్థాయిలో ఆక్రమించుకుంటే రేపు పొద్దున నాటో దేశాలు గడగడ వణికిపోవాల్సిందే. రష్యా దాడి చేసిందంటే, ఉక్రెయిన్ భూభాగం దాటి వచ్చి దాడి చేసిందంటే నాటో దేశాలను రక్షించడానికి ట్రంప్ రాడు. అది స్పష్టం. ఆ విషయం ఇప్పుడిప్పుడే తలకెక్కుతోంది నెమ్మదిగా వాళ్ళకి, నాటో దేశాలకి. సరే, నిజంగా ఉక్రెయిన్ పునర్నిర్మాణం జరిగి వీళ్ళు మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ట్రంప్ గారు అల్లుడు కావచ్చు, ఆర్థిక ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక సంస్థకి CEO కావచ్చు, వీళ్ళందరికీ అలాగే ట్రంప్తో గోల్ఫాడే ఆయన కావచ్చు, వీళ్ళందరికీ మనసులో ఎలాంటి కల్మషం లేకుండా నిజంగానే పునర్నిర్మాణం జరుగుతుందా అంటే 100కి 1000 పాళ్ళు అది అబద్ధం, జరగదు. అమెరికా ప్రతినిధుల బృందంలో ఎవరున్నారు? ఇందాక అన్నా, కుష్నర్, విట్కాఫ్ అండ్ ఫింక్. ట్రంప్ ప్రభావం, వాల్ స్ట్రీట్ శక్తి కలయిక అది స్పష్టంగా కనిపిస్తోంది. ఉక్రెయిన్ నాయకత్వంలో ఆశిస్తున్న శాంతి కేవలం సైనిక భద్రతతో కాకుండా ఆర్థిక హామీలతో కట్టిపడేయాలని సంకేతం. అలా అని భావిస్తోంది. హామీలు దొరుకుతాయి, రేపొద్దున బానిసలుగా మారాలి ఉక్రెయిన్ దేశస్తులు. రష్యా ఈ చర్చలో వాంటెడ్గా పక్కనుండిపోయింది. రష్యాకుండే రీజన్స్ రష్యాకు ఉన్నాయి. పాశ్చాత్య దేశాలు ఇప్పటికే ఉక్రెయిన్ ఆర్థిక భవిష్యత్తుని మాస్కో లేకుండా రూపకల్పన చేస్తున్నాయి. అలాగని మాస్కో ఊరికే కూర్చుంటుందని మాత్రం అనుకోవడానికి లేదు. మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఈ రోజుకి రష్యా. ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు బ్యాంకర్ల టేబుల్ దగ్గరికి చేరింది కాబట్టి వాళ్ళిచ్చే ఫార్ములాలు, ఫైనాన్షియల్ ఫార్ములాలు ఏ రకంగా వర్కౌట్ అవుతాయి, శాంతి ఒప్పందం కేవలం రాజకీయ పరిష్కారం కాదు అనే సంకేతంతో పాటు ఎవరు లాభపడతారు, ఎవరు పునర్నిర్మాణాన్ని నియంత్రించబోతున్నారు అనేది అసలు ప్రశ్న. వరల్డ్ బ్యాంకే కాకుండా వరల్డ్ బ్యాంక్ తాతల లాంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అక్కడ ఇన్వాల్వ్ అవటం, స్వయంగా ట్రంప్ గారు అల్లుడు పంచాయతీ పెట్టడమే ఇవాళ ఉక్రెయిన్ ముందున్న
$1,000 మిలియన్ ప్రశ్న.